మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. జనరల్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు పడుకోకపోతే పొద్దున్న కళ్ళు మంటుందండి. నా యాక్షన్ ఫేస్ లో మనకు కనిపిస్తుంది. ఇరుగ్గా నిలబడి ఉంటారు అందరూ. అలాంటి దాంట్లో నిద్రపోవాలి కంపల్సరీ. అలా నిద్రపోవడానికి ప్రయత్నించే నన్ను తన్నేసిన కూడా చాలా మంది ట్రాన్స్జెండర్స్ వాళ్ళు వెళ్తుంటారు కదా, మరి అది తన్నేసి దున్నపోతులా పడుకున్నాడని కూర్చొని నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఎవరైనా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ యాక్టింగ్ ఎవ్వరూ లేరండి. మా నాన్నగారు ఎప్పుడో నేను పుట్టేటప్పటికే నా పుట్టిన 3 రోజులకి ఎప్పుడో పోయారట. చూడలేదండి, అసలు చూడలేదు. నాకులాగా ఉంటారట ఆయన. డబ్బులు ఇచ్చేవారు అప్పుడు నాటకాలు చేసి? ఏమన్నదండి, అప్పుడు నాటకాలు చేయడం వల్ల ఈరోజు బుద్ధి పడుతుంది, ఒక స్థాయికి ఎదిగాను. కాకినాడ నాని అంటే మీ ఊరి పేరుని మీ ఇంటి పేరు చేసుకున్నారా? ఉన్న ఊరిని కన్న తల్లిని మర్చిపోకూడదు కదా. కానీ మీకు మీ ఇంగ్లీష్కి మీరు తాగుబోతున్నారైనా అనే దానికి కూడా అంత ఫ్యాన్స్ ఉన్నారంటే ఏ జనంలో చేసుకున్న అదృష్టమో ఈ నెలలో ఇలా కావాల్సిందన్నమాట. ఏంటి మీ వృత్తి యాక్టింగ్కి ముందు? రజనీకాంత్ గారు కండక్టర్ గా చేశారు, కండక్టర్ కూడా చేశారు. ఆయన రియల్ లైఫ్ లో కండక్టర్, అలా చేస్తే యాక్టింగ్ వస్తుంది. గోదావరాలకి మమకారం ఎక్కువే, వెటకారం ఎక్కువే అంటుంటారు. అదే భయం అండి. తాగుబోతు క్యారెక్టర్ కోసం ఇంకా పగలు రాత్రి తాగుతూ ఉంటారా అండి? అయ్యో అసలు మందు అలవట్లేదండి నాకు. సీరియల్ కోసం బీడీ అనేది అంటది, బీడీ కాలుస్తారండి, తప్పదు, అందులో కాల్చాలి. ఆల్టర్నేటివ్ ఉండదు, మందుకు ఆల్టర్నేటివ్ ఉంటుంది. శాంతి శాంతి కలిగితే ప్యాకెట్ చేసుకుని పడస్తున్నారు తప్పించి తాగడం తెలియలేదు. మళ్ళీ బార్కి వెళ్ళి బార్లోకి వచ్చి చూసి మందు ఎలా తాగుతున్నారని. సీరియల్లే చాలా కష్టం అండి, సినిమా అలా కాదండి. మహా అంటే ఒక సీన్ ఉంటుంది అంతే. పొద్దున్న సాయంత్రం దాకా ఒక సీన్ చేయడం కష్టమా, 9 సీన్లు చేయడం కష్టమా? నారాయణ గారిని చంపేస్తున్నారా? అందులో కూడా అలా చచ్చిపోతానండి. 100 ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకున్నారు మొత్తానికి. ఆస్టార్ ఓపెన్ చేస్తే పెద్ద సినిమాలు ఉంటాయి, బాహుబలి, రాజసాబు, చిరంజీవి గారి సినిమాలు. అందులో నా ఫోటోతో ఒక పొదరిల్లు అనే పోస్టర్ కనపడుతుందంటే మరి గోల్ ఏంటి నాని గారు? ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళందరూ చిరంజీవి గారిని చూసుకుని వచ్చి, అంటే మా ఏజ్ అంతా చిరంజీవి గారిని చూసుకుని వచ్చిన ఆయన పక్కన నిలబడితే చాలనుకునే వాళ్ళే ఉంటాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఇంగ్లీష్కి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారనమాట. స్టార్టింగ్లో విలన్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు వీరాభిమానం సంపాదించుకున్న మన నారాయణ గారు అలియాస్ కాకినాడ నాని గారు ఉన్నారు. ఆయనతో చాలా విషయాలు మాట్లాడాలంటే పొదరిల్లో ఆయన యాక్టింగ్కి, ఆయన తాగుబోతనంకి, ఆయన మాట్లాడే ఇంగ్లీష్కి, ఆయన స్టార్టింగ్లో ఉన్న విలనిజంకి, ఇప్పుడు ఉంటున్న క్యారెక్టర్కి అందరూ ఫ్యాన్స్ ఉన్నారు. మరి చంపేయకండి అని అడుగుతున్నారు. నిజంగానే సీరియల్లో చనిపోబోతున్నారా అనే విషయం కూడా ఈరోజు మీకు క్లారిటీ తీసుకొస్తాను. సో నారాయణ గారు అలియాస్ నాని గారితో బోల్డ్ అని విషయాలు మాట్లాడదాం. వచ్చేయండి. హలో అండి, నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? హ్యాపీ అండి. హ్యాపీయా? అదేంటి మామూలుగా ఎలా ఉన్నారు అంటే బాగున్నారని చెప్తారు, మీరు హ్యాపీగా ఉన్నాను అంటున్నారు. అంతే కదా, అసలు బాగుండం కాకుండా హ్యాపీ అంటే బాగున్నాను అర్థం. హ్యాపీగా అంటే బాగున్నారని, కానీ లైఫ్ ఏదో మారిపోయి అంటే సంతోషంగా ఉన్నాను. అంటే బాగుండు అంటే అందరూ బాగుంటారు, దాంట్లో ఇంకా సంతోషంగా ఉన్నానండి హ్యాపీ అంటే. ఓకే, ఏంటి అంత సంతోషం? ఏముందండి, దేవుడు ఫేమ్ ఇచ్చాడు ప్రస్తుతానికి, హ్యాపీగా జనాల్లో మంచి గుర్తింపు ఇచ్చాడు. ఓకే, మంచి లైఫ్ ఇచ్చాడు, చాలా హ్యాపీ. అంతవరకు చాలు. ఉన్నదంతా సంతృప్తి పడే క్యారెక్టర్ మీది, అంతేనా? కాకినాడ నాని అంటే మీ ఊరి పేరుని మీ ఇంటి పేరు చేసుకున్నారా? అవునండి. ఎందుకలా? ఉన్న ఊరిని కన్న తల్లిని మర్చిపోకూడదు కదా, అందుకని మా నేను పుట్టిన పెరిగిన ఊరిని కాకినాడ. ఓకే, దానికోసం కాకినాడని పెట్టుకున్నాను. అలా వచ్చేసింది. కానీ ఇప్పుడు నాని కంటే నారాయణ ఎక్కువ ఫేమస్ లా ఉన్నారు కదా. అవునండి, అవును. మిమ్మల్ని కాకినాడ నాని అనే దానికంటే కాకినాడ నారాయణ ఆరు తాగుబోతు నారాయణ అంటే ఎక్కువ గుర్తుపడతారేమో. పొదరిల్లు నారాయణ అంటే బాగా గుర్తుపడుతుంది. పొదరిల్లు నారాయణ అంటే గుర్తుపడతారా? పొదరిల్లులో మీకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉందండి బాబు బయట. అవునా? మామూలుగా కాదు. అంటే ఎక్కడ వెళ్ళినా సరే పొదరిల్లు హీరో హీరోయిన్కి పేరు రావడం అనేది నార్మలే. కానీ మీకు మీ ఇంగ్లీష్కి
మీరు తాగుబోతున్నారాయన అనే దానికి కూడా అంత ఫ్యాన్స్ ఉన్నారంటే విచిత్రం అనే చెప్పాలి. అది నా అదృష్టం అండి, అంతే. అంతేనా? ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఈ నెలలో ఇలాగే వచ్చిందన్నమాట. ఏ జన్మలో చేసుకున్నదో. అంటే అంత త్వరగా రావడం అనేది చాలా కష్టం అండి. పేరు రావడం అనేది చాలా కష్టం. ఆ పేరు కళామతల్లి నాకు ఇచ్చింది, దానికి నేను చాలా రుణపడి ఉంటాను. ఓకే, కానీ మీరు జర్నలిస్ట్గా స్టార్ట్ చేసినట్టున్నారు కదా మీ జర్నీ? అవునండి, జర్నలిస్ట్ అంటే ఫస్ట్ నుంచి నాటకాల నుంచి వచ్చానండి నేను దీంట్లోకి. స్టేజ్ ఆర్టిస్ట్ నేను 32 years ఆల్రెడీ చేసాము చెప్పాను. 32 సంవత్సరాలు స్టేజ్ ఆర్టిస్ట్ ఓకే చేసి దీంట్లో కూడా ఒక 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం పోరాటం చేస్తున్నాను ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో. అది ఎవరికి తెలియదు. 20 సంవత్సరాల నుంచి. ఓకే, మీకు ఒక 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు? నాది 53 అండి ఇప్పుడు. 53 years. ఓ ఓకే, 53 years అండి ఇప్పుడు. అయితే ఫస్ట్ నుంచి నాటకాలకి దానికి ఎక్కువ టైం కేటాయించింది తప్పించి దీంట్లో రావడానికి అంత చూపించారు. తర్వాత దీంట్లో పిలిచి వాళ్ళే పిలిచి నా క్యారెక్టర్లు ఇవ్వడం, నేను తిరిగి ఫోటోలు పట్టుకుని తిరిగింది అనేది తక్కువ అండి నాకు. ఓకే, ఆడిషన్స్కి వెళ్ళి ఎప్పుడు కాకినాడలో ఉండేవాడిని. నా వృత్తి నేను చేసుకుంటూ అలా బ్రతుకుతాను. ఏంటి మీ వృత్తి? యాక్టింగ్కి ముందు? యాక్టింగ్ ముందు చాలా చేశాను. రజనీకాంత్ గారు మన అంటే సినిమా పిచ్చి కదా, రజనీకాంత్ గారు కండక్టర్గా చేశారు. కండక్టర్ కూడా చేశాను. ఆయన రియల్ లైఫ్ లో కండక్టర్, నేను చేస్తే యాక్టింగ్ వస్తుందనా? అలా ఏదో ఓకే అలా చేశాను అంతే. కండక్టర్గా చేశారు. కండక్టర్గా చేశాను. ఒక ఐడియల్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా చేశాను. చాలా దొరికిన పనులన్నీ చేశారు అయితే. కష్టపడ్డాను. ఓకే, మీ ఇంట్లో ఎవరైనా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్లో యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్? ఎవ్వరూ లేరండి. మా నాన్నగారు ఎప్పుడో నాకు తెలిసి మా నాన్నగారు నాకు నేను పుట్టేటప్పటికే ఆయన పుట్టిన 3 రోజులకి ఎప్పుడో పోయారట. నాన్నగారిని చూడడం చాలా లేదు అసలు. అసలు మీరు చూడలేదండి, అసలు చూడలేదు. నాకులాగా ఉంటారట ఆయన. ఆయన నాటకాలు వేసేవారట. ఆయన వేసేవారు నాటకాలు, కానీ ఒక ఫోటో కూడా లేదా మీ నాన్నగారిది? అయ్యో, నాకులాగా ఉంటారంటారు. మీకులా ఉంటారని ఎవరైనా చెప్పినప్పుడు ఆనందపడేవారా? మరి నాకు నన్ను చూడకుండా పోయినందుకు ఆనందం ఎందుకు ఉంటుంది? బాధగానే ఉంటుంది. ఆయన మిమ్మల్ని చూడకుండా పోయినందుకు? నేను ఆయన చూడకుండా పోయినందుకు. ఉంటే బాగుండు. అమ్మగారు అంటే మొన్న రీసెంట్గా కాలం చేశారండి, 3 years బ్యాక్. ఓకే, ఆవిడే నన్ను ఈ పద్ధతిగా పెంచడం ఇలా చేయడం అన్ని ఆవిడ వల్లే. కానీ 3 రోజుల్లో వెళ్ళిపోయినా మిమ్మల్ని ఇంత బాగా పెంచారంటే చాలా. ఆవిడ ఏం చేసేవారు అప్పుడు మిమ్మల్ని చదివించడానికి? కానీ అంటే మిమ్మల్ని కూడా పనిలో పెట్టేయచ్చు అంత చిన్నప్పుడే, కానీ చదివించారు కదా మిమ్మల్ని. కష్టపడి చదివించారండి. అంటే నవ్వారు అంటారు, తెలుసు. ఓకే, మంచం మీద నవ్వారు. అది తయారు చేసేవారు అనమాట ఆవిడ. ఓకే, తయారు చేసి అల్లడం తయారు చేసేవారు. అది ఓకే, అది రెడీ చేయడం, అది అమ్మడం, అది చేసి అలా కష్టపడి, అంటే ఎక్కడ ఒక దగ్గర దాసి పని చేయకుండా తన సొంతగా కష్టపడి ఏదో ఒకటి చేసి నన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి వచ్చేలా చేశారు. కానీ ఈ ఫ్రేమ్ వచ్చినోడికి ఆవిడ లేరు. ఇది చూడడానికి కూడా ఇద్దరు లేకుండా పోయారు. ఆయన అలాగే పోయాడు ఫస్ట్నే, ఈవిడ లేరు. అంటే ఇంత పేరు వచ్చింది. అంటే నేను రోజులు చూసారు. నేను ఆర్టిస్ట్ అని తెలుసు, ఓకే, అన్నీ ఉన్నారు తెలుసు. నా నాటకాలు వేసినప్పుడు ఫ్రంట్ కూర్చున్నారు అనుకోండి, తిట్టివారు ఆయన. ఆవిడ తిట్టివారు. అంటే నేను ఎక్కువ మన ఫేస్ ఆకారం వికారం కదా, విలన్ క్యారెక్టర్లో ఎక్కువ చేసేవాడిని. ఓకే, దాని గురించి అందరూ పల్లెటూరులో ఏముందో తిడుతుంటారు కదా, ఆవిడ ఎన్నో అయిపోయి తిట్టివారు. ఓకే, ఎందుకురా నీకు నాటకాలనా? ఆ క్యారెక్టర్ని తిట్టివారు. ఓకే, మరి అంత బాగా చేస్తున్నారని అర్థం. అప్పటి నుంచి కూడా యాక్టింగ్ బాగా చేసేవారు అయితే. నాటకం అంటే ఇంట్రెస్ట్ ఉండింది బాగా. పిచ్చి. డబ్బులు ఇచ్చేవారు అప్పుడు నాటకాలు చేసినప్పుడు? ఏమున్నదండి, ఉట్టిగానే. అప్పుడు నాటకాలు చేయడం వల్ల ఈరోజు క్యారెక్టర్ వచ్చింది, మీకు ఫుడ్ పడుతుంది, ఒక స్థాయికి ఎదిగాను, అంతే కదా. కానీ గుర్తు పెట్టుకున్నారు అవన్నీ? అమ్మో, వచ్చిన ప్లేసు, తిన్న రోజులు, లేని రోజులు మర్చిపోకూడదండి. అది మర్చిపోతే మనిషే ఉండడు. అంతేనా? అంతే.
మరి మీ వైఫ్ మా వైఫ్ హౌస్ వైఫ్ అండి, చాలా దేవత. బాగా సపోర్ట్ చేస్తారా? అమ్మో, అవునా? ఇంట్లో భారీ సపోర్ట్ లేకపోతే ఏది సాధించలేమండి. ఆవిడ ఎంకరేజ్ చేయడం వల్లే, అంటే మదర్ ఎంకరేజ్, తర్వాత ఆవిడ కూడా ఎంకరేజ్ చేశారు. ఓకే. మరి పొదరిల్లులోకి ఎలా వచ్చింది మీ క్యారెక్టర్? అప్పటికి చాలా చేశాను నేను, సినిమాలు చాలా చేశాను. సీరియల్స్ కూడా చేశారా? చాలా చేశానండి. ఓకే. మీకు 13, 14 ఏళ్ళు 15 ఏళ్ళ క్రితం పసలపూడి కథలని మా టీవీలో వచ్చేదండి. ఓకే. వంశీ గారికి, దాంట్లో 14 కథలు చేశాను నేను. ఆ టైంలో ఇక్కడ తిరగలేదు నేను, అంతే. ఇక్కడ ఆడిషన్స్ కోసం ఏ రోజు తిరగలేదు? ఇండస్ట్రీలో ఎప్పుడు తిరగలేదండి. ఇందులో చూసి ఎవరన్నా చూసి, ఏమండి మీరు నాన్నగారు క్యారెక్టర్ చేస్తారండి. అది ఏ క్యారెక్టర్ అయినా మంచి క్యారెక్టర్లే చేశాను నేను. రావడం, చేయడం, మళ్ళీ నైట్ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడం, ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడం. ఓకే. ఇంటికి వెళ్ళిపోయారు ఎట్లా? అమ్మో, ఇక్కడ నాకు ఎవరు తెలియదండి ఇక్కడ అసలు. ఓకే. హైదరాబాద్ అంటే భయం ఉండేదా? అంటే మదర్ పెంపకం కదండి, కొంచెం జాగ్రత్త, భయంగా ఉంటుంది. పైగా ఇంటికి వెళ్ళి అమ్మని చూసుకోవాలి ఎట్లయినా. తల్లి పెంపకం అంటే ఎలా ఉంటుంది కదా, భయం. తండ్రి అంటే కొంచెం ధైర్యం ఉంటుంది. మిమ్మల్ని కొంచెం అమ్మ కాబట్టి పెంచింది, కొంచెం భయంగా. కానీ ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు మీకు. అయ్యో, అంటే బేసిక్గా ఫేస్లో ఆ విలన్ క్యారెక్టర్ చూపించే వాళ్ళందరూ వెనక చాలా చంటి పిల్లాడి తత్వం ఉంటుంది అని అంటారు. అది మీ విషయంలో నిజమేమో అనిపిస్తుంది నాకు. ఏమో నాకు తెలీదా? అలా పొదరిల్లో కూడా పొదరిల్లో మామూలు సినిమాలు ఆల్రెడీ వరుసగా సినిమాలు ఉన్నాయండి, వస్తున్నాయండి మీకు. లాస్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా, అనగనగా ఒక రాజు, లెనిన్. ఆంధ్ర కింగ్ తాలూకాలో కూడా ఓకే. లెనిన్, పాపం ప్రతాప్, చాలా సినిమాలు ఉంటాయండి వరుసగా రిలీజ్ అవుతున్నాయి కూడా వరుసగా. అన్నిట్లో విలనేనా? అచ్చా, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్లు మారుతూ ఉంటాయండి. ఇప్పుడు నాది అశోకవనంలో అర్జున్ కళ్యాణ్ అనే సినిమా ఉంది కదా, విశ్వక్షాన్ గారు. దాంట్లో బస్ మెకానిక్ నేనేనండి. నా వల్ల వాళ్ళు 40 రోజులు అక్కడ ఉండిపోతారు. అవును. దాంట్లో బస్ డ్రైవర్ గా చేసి, బస్ మెకానిక్ అండి, నేనే ఆపేస్తాను, పోస్ట్ పోన్ చేస్తాను. అది ఓకే. పోస్ట్ పోన్ చేసిన తర్వాత అది కరోనా స్టార్ట్ అవుద్ది. ఆ సినిమాతో ఇండస్ట్రీలో బాగా గుర్తింపు వచ్చిందండి. ఎవరో గోదావరి స్లాంగ్ బాగా చేస్తున్నాను నేను అని చెప్పి అప్పుడు రవికిరణ్ గారు ఇచ్చారు క్యారెక్టర్ నాకు. అది గుర్తింపు వచ్చింది. తర్వాత ప్రసాద్ బెహ్రా గారు అంటే ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఆయన ప్రసాద్ బెహ్రా, విరాజిత. ప్రసాద్ బెహ్రా గారు పెళ్లివారం అండి వెబ్ సిరీస్ చేశాను. అంటే అంత ముందు ఒకటి చేసామండి, భరత్ బెహ్రా నేను కలిపి తండ్రి కొడుకుగా ఒకటి చేసామండి, విఐపిని. ఆ తర్వాత దాంట్లో చేయడం చూసినా మళ్ళీ ఈయన దాంట్లో ఫాదర్ క్యారెక్టర్ పెట్టుకున్నారు. అది కూడా సూపర్ హిట్. అక్కడి నుంచి వీటన్నిటికంటే ఎక్కువ పేరు వచ్చింది అయితే నారాయణ క్యారెక్టర్. అంటే ఇది కూడా ప్రసాద్ బెహ్రా ఇప్పుడు కూడా పెళ్లివారం అండికి ఇప్పుడు కూడా ఎక్కడైనా వెళ్తే మీరు ప్రసాద్ బెహ్రా ఫాదర్ కదా అని అడుగుతారు. ఓకే, ఒరిజినల్ ఫాదర్ అని ఫిక్స్ అనుకుంటారు ఇప్పటికేనండి ఎక్కడికి వెళ్ళినా. అంటే చాలా మంది సీరియల్ చూడడం ఉంటారు, వాళ్ళకి ప్రసాద్ బెహ్రా ఫాదర్నే. వాళ్ళకి ప్రసాద్ ఫాదరే మీరు. ఆయన కూడా గోదావరి ఆ సంబంధించిన ఎక్కువ తీస్తూ ఉంటారు. అవును, గోదావరి స్లాంగ్ మాట్లాడతారండి. అదే అందుకని మీరు కూడా ఇంకా అటే కాబట్టి అట్లా ఫిక్స్ అయిపోయి ఉంటారు. అవునండి. గోదావరికి మమకారం ఎక్కువే, వెటకారం ఎక్కువే అంటుంటారు. అదే భయం అండి. భయమా? ఎందుకలా? అంటే మనం వెటకారం అవతల వాళ్ళు తీసుకోవాలి కదా, అవతల వాళ్ళకి అది వేరేగా ఉండొచ్చు కదా, తీసుకోలేకపోవచ్చు. అందుకే కొంచెం అర్థం అవ్వదు కూడా. కొంచెం మనం వెటకారం ఆడినట్టు కొంతసేపు పోయిన తర్వాత తెలుస్తుంది, వెటకారం ఆడాడు కదా అని. అలా సైలెంట్ గా ఏదేస్తారు. అది గోదావరి నీరు కదా, అది ఉంటుంది, బ్లడ్ లోనే ఉంటుంది. ఇంకా మీకు దానివల్ల కొన్ని ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఏం లేదా, నేను ఒళ్ళు దగ్గర మాట్లాడతా ముందే, ఎందుకులే ఇప్పుడు ఇది మాట్లాడితే ఏమొస్తుందో అంతే అండి. మరి పొదరిల్ల సీరియల్లో హీరోకి మీరు ఒరిజినల్ తండ్రి అని
మావయ్య. బయట మేము మావయ్య. ఓకే, ఒరిజినల్ మావయ్య మీరు చుట్టాలు అవుతారు అని చెప్పేసి మేము చాలా వార్తలు వింటా ఉన్నాం. ఎన్ని నమ్మొద్దు. అవునా? ఆయన ఎక్కడో తమిళనాడు, నేను ఎక్కడో కాకినాడ. మావయ్య అవుతారంటండి, మాకు వాళ్ళు ఎంత చెప్తున్నారు. సముద్ర తీర ప్రాంతం అయితే మాత్రం మావయ్య అలాగ అవుతానండి. అది లేదు అంటే యూట్యూబర్లో కావాలని లేదో ట్రోల్ చేయడం కోసం, దానికోసం వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు చేసి పని చేస్తుంటారు కదా. అయ్యో దానివల్ల మంచి పేరు వస్తుంటుంది. పోయిందేమో సార్, నాకు మనలేనంత వదలండి, బాధలేదు కదా, హ్యాపీ కదా. వాళ్ళకి కావాల్సింది అంతే, వాళ్ళకి కంటెంట్ కావాలి, వస్తుంది. దానివల్ల మనకి ఏం ఇబ్బంది లేదు కదా, హ్యాపీ. ఓకే. సో పొదరిల్లులో మీకు అది ప్లస్ మైనస్? మరి స్టార్టింగే మందు తాగే నారాయణ ఆ నలుగురు పిల్లల్ని పట్టించుకోడు, అసలు కొడుకుల్ని బేవర్స్ గా వదిలేసి ఈయన పాటికి ఈయన తాగుతూ పిచ్చోడ్లాగా, అంటే పిచ్చోడు అంటే పిచ్చోడు కాదు, అలా ఉండే ఒక క్యారెక్టర్ పడడం వల్ల మంచి నెగిటివిటీతోనే స్టార్ట్ అయింది కదా పేరు. అవునండి, నెగిటివ్తోనే స్టార్ట్ అయింది కానండి. చాలా మందిని ఫస్ట్లో మీ ఈవెంట్లు చేసాం, పొదరిల్లు ఈవెంట్ చేసినప్పుడు జనాల్లోకి వెళ్ళి అడిగాం మేము, ఏంటి నారాయణ అంటే, ఎక్కువ నారాయణ అంటే ఇష్టపడే వాళ్ళే ఉన్నారు చాలామంది. దానికి ఏంటని అడిగితే, మీ భార్య పోయిందని బాధలో తాగుతున్నారు అన్నారు. మంచిదైందిరా బాబు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అది ఇప్పుడు ఇంకా నా అదృష్టం ఏంటంటే, మా ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళు కానీ నా క్యారెక్టర్ని ఇంకా బాగా జనాల్లో మంచిగా చూపిస్తున్నారండి. మంచి రెస్పాన్స్ వచ్చింది బాగా. అంతా మా ప్రొడ్యూసర్లకి వాళ్ళకి రుణపడి ఉంటాం, మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్లకి, మా రైటర్ గారికి, శ్రీనివాస్ గారికి బాగా మంచి డైలాగ్స్ రాశారు. నన్ను హైలైట్ చేసుకుంటూ తీసుకొస్తున్నారంట. ఓకే. ఆ తాగుబోతు క్యారెక్టర్ కోసం ఇంకా పగలు రాత్రి తాగుతూ ఉంటారా అండి? అయ్యో, తాగుతూ ఉండేవారా? అస్సలు మందు అలవాట్లేదండి నాకు. మందు అలవాట్లేదు, అసలు మందే తాగరు, బయట అస్సలు తాగరు. అసలు బయటే కదా, లోపల కూడా తాగను. సీరియల్ కోసం? సీరియల్లో అది డమ్మీ మందు అంటే, మందు అంటే డమ్మీ కదా నాకు అంతా. ఓకే. అప్పుడు బీడీ అనేది అంటది, బీడీ కాలుస్తారండి, తప్పదు, అందులో కాల్చాలి. అది ఆల్టర్నేటివ్ ఉండదు, మందుకి ఆల్టర్నేటివ్ ఉంటుంది. హ్యాపీ ఫీజ్ కానీ థమ్స్అప్ కానీ వేసుకొని మేనేజ్ చేయాలి. బీడీకి ఇంకా తప్పదండి, కాల్చాలి. తాగుబోతులాగా ఎలా ఉండగలిగారు? నటించడం అంటే అదే కదండి, అంతే, దానికే కదా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు. ఓకే. ఎప్పుడు తాగలేదు అయితే సీరియల్లో కూడా? అలవాట్లేదు, నేను తాగడం అండి. అంటే తాగుబోతు క్యారెక్టర్ కదా, అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయడానికైనా తాగితే ఎలా ఉంటారు, తాగితే ఎలా ఉంటారంటే చూడడానికి. ఇప్పుడు మా డైరెక్టర్ గారు జయ గారు ఫస్ట్లో తిట్టేవారండి, ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి నాని గారు తాగడం ఏంటది, మీ తాగడం చూస్తే తాగిపోతులు చచ్చిపోతారండి, నేర్చుకోండి తాగడం నేర్చుకున్నారా అంటే. అప్పుడు బ్రాందీ షాపులకి వెళ్ళి ఎలా తాగుతున్నారు చూస్తే నిలబడి, అది అక్కడ ఏముండేది అండి, బ్రాందీ షాప్కి వెళ్తే ఇలా ప్యాకెట్ తీసుకుని తాగి పడేస్తున్నారు తప్పించి తాగడం తెలియలేదు. అప్పుడు మళ్ళీ బార్కి వెళ్ళి బార్లో కూర్చుని చూసి మందు ఎలా తాగుతున్నారని ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందండి. ఓకే. అవన్నీ ఎవరికి తెలియదు కష్టాలు. అదే తాగడం కూడా అంటే ఒరిజినల్ గా తాగరు, కానీ మందు బాబులు ఎలా తాగుతున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అని తెలుసుకోవాలండి. ఓకే, కంపల్సరీ. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు మరి అలా? 4-5 రోజులు. 4-5 రోజులు అంతే వచ్చేసింది. చూస్తాం కదా, అంటే మా డైరెక్టర్లు ఉంటారు కదా సార్, వాళ్ళు చెప్తుంటారు మేడం, వాళ్ళు చెప్తూ ఉంటారు, అలా కాదండి ఇలాగే. మరి తాగుబోతు నారాయణగా యాక్ట్ చేయడంలో అతి పెద్ద కష్టంగా అనిపించిన సిచ్యువేషన్ ఏంటి? ఏం లేదు, ఒక్కటి కూడా, ఒకరోజు కూడా. నటించడంలో ఏం కష్టం ఉండదు, ఎందుకంటే నాటకాల్లో అవన్నీ చేసి వచ్చిన వాళ్ళే కదండి, నటనలో ఇబ్బంది ఉండదు. ఆ గ్లాస్ పట్టుకునే విధానం వీటిలోనే దొరికిపోతుంటాం. సీరియల్ చూసే వాళ్ళు ఎవరైనా పసిగట్టేస్తారా? కంపల్సరీ, ప్రతి క్షుణ్ణంగా చూస్తున్నారండి మా సీరియల్లో, ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు కూడా కొన్ని, ఏంటి ఇలా చేశారు అలా చేశారు అని అడుగుతారు. పర్సనల్ గా మీకు కామెంట్లు పెడుతుంటారా ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి? పెడుతుంటారండి. నారాయణ గారు మీ ఫ్యాన్స్ అండి మేము, మీ ఇంగ్లీష్ కి ఫ్యాన్స్ అండి మేము, మీ ఇంగ్లీష్ చూసి ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటున్నాను. అవునండి, అది అంటే బట్లర్ ఇంగ్లీష్ కదండి మాట్లాడేది. అదే అదే, ఒక 2 మాటలు మాకోసం. అంటే ఎక్కువగా పిల్లలు సిల్లీ ఫెలోస్ అని ఎక్కువ అనడం బాగా. బయటకు వెళ్ళేటప్పుడు కూడా. అవును,
ఆ సిల్లీ ఫెలో అనేది బాగా పేలిందండి ఇది. ఓకే. అది దానివల్ల అంటే ఇప్పుడు అభిమానం అనేది ఎలా ఉంటుంది అంటే అండి, ఎక్కడి నుంచో వస్తుంటారు. అది నిజం. అది అది మా అదృష్టం, అది పూర్వజన్మ సుకృతం. అది ఎక్కడి నుంచో ఒక ఫ్యామిలీ మొన్న వచ్చారండి. వాళ్ళ ఫాదర్ నాగలో ఉంటారట. ఓకే. వచ్చి నన్ను చూసి ఏడ్ చేస్తున్నాడు ఆయన. మీలా ఉంటారనా? తాగుతా అలాగే ఎంజాయ్ చేస్తుండే కూడా వెళ్ళలే. మీలో వాళ్ళని చూసుకుంటున్నారు చాలా మంది. అయితే వాళ్ళ సిస్టర్కి వీడియో కాల్ చేసి చూపిస్తే ఆవిడ కళ్ళం నీరు పెట్టుకుంటుంది. అమ్ము జనం లోపలికి తీసుకున్నారంటే ఇంకా అసలు నెత్తుని పెట్టుకుంటారు, ఎంత అభిమానిస్తారంటే. అదే అదృష్టం అంతే. అలాంటి ఫ్యాన్ మూమెంట్ ఏమైనా ఉందా పెద్దది మీకు గుర్తుండిపోయేలాగా? అదే చెప్తున్నాను కదా ఇప్పుడు, చెప్పింది అదే కదండి. ఓకే. ఎక్కడి నుంచో మొన్న ఒకసారి విజయవాడ నుంచి మా లొకేషన్కి వచ్చారు చూడడానికి. నారాయణ గారు మిమ్మల్ని చూద్దామని వచ్చాను నేను విజయవాడ నుంచి. ఎల్బీ నగర్ వచ్చి, ఎల్బీ నగర్ నుంచి శారదీ స్టూడియోకి వచ్చి, శారదీ స్టూడియోలో అడిగితే లేదండి ఇక్కడ కాదు అన్నారు, చెప్పారండి. అప్పుడు చాట్ జీపీటీలో మా ఇల్లు ఫోటో అప్లోడ్ చేసి లొకేషన్ కావాలని అడిగితే అది చిత్రమందిర్ లొకేషన్ చూపించిందండి. అది అక్కడ కారు వేసుకొచ్చారు అలా. కరెక్ట్ వచ్చారు పలకరించడానికి. వచ్చి మా అందరితో ఫోటోలు తీసుకుని వెళ్ళి. పొదరిల్లు ఇప్పుడు టాప్ 1 సీరియల్ కదండి, విపరీతమైన టీఆర్పీ వస్తున్నట్టు. మంచి టాప్ 1, 2 అలా వచ్చింది అనమాట. అంటే గుండె నిండా గుడి గంటలు కూడా మా డైరెక్టర్ అండి. అది 2 కూడా నరేష్ గారు అని ఆయన డైరెక్షన్ 2. ఓకే. ఆయన 2 సీరియల్లో సూపర్ హిట్లో ఉన్నాయి 2. అంటే శ్రీనివాస్ గారు మాటలు రాసి రైటర్ ఒక ఆయన అండి. అందుకని చాలా ఫన్గా ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, అంతా ఉంటుంది. ఆ గుండె నిండా గుడి గంటలు సేమ్ దానికున్న స్టోరీ లైన్సే కొంచెం కొంచెం ఆ పిల్లలు, ఆ ఎమోషన్, ఆ యూత్ ఇక్కడ అక్కడ 2 కనెక్ట్ అవుతున్నట్టున్నాయి కదా. ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళది అది వేరే. అంటే అదంతా ఫ్యామిలీ వేరే, ఈ ఫ్యామిలీ అంతా ఒక 5 మగాళ్ళ మధ్యలో అమ్మాయి ఎలా ఉంటుంది అనేది. ఏదో పేర్లు కూడా పెట్టారు పాపం ఆ అమ్మాయికి, పంచ ఏదో ఉంటాయి తిట్టడానికి. అమ్మాయిలు భీమని కొట్టుద్ది కదా ఏదో అంటాడు. కరెక్టే. పంచం ఏదో అంటాడు. 5 మధ్యలో ఉండే అమ్మాయిని ఏమంటారు అని చెప్పేసి. సో నెంబర్ 1 సీరియల్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అండి. అలాంటి సీరియల్లో చేయడం అదృష్టం అండి. ఒరిజినల్గా సీరియల్ చేసేవాళ్ళు సినిమాలకి అవకాశాలు ఉండవు ఇవి అంటారు, కానీ నాకు హ్యాపీ. అది సీరియల్స్ చేసే వాళ్ళకి సినిమాల్లో అవకాశం ఉండదు అనే విషయం నమ్ముతారా? అంటే నమ్మడం అనేది కొంచెం తప్పదండి. ఎందుకంటే వీళ్ళు డేట్లు ఖాళీ ఉండవండి. సీరియల్ చేసే వాళ్ళకి డేట్లు ఖాళీ ఉండవు అని చెప్పి సినిమాల్లో అవకాశాలు ఎవరు. ఓకే. డేట్లు ఖాళీ ఉండవని ఎవరు. కానీ నాకు అది అందుకే నేను ఒక్క సీరియల్లో పెట్టుకుని మిగతా అన్ని డేట్లు సినిమాల కోసం ఉంచుకున్నాను. కానీ సీరియల్లో చేసే వాళ్ళు సినిమాల్లో చెయ్యలేరు అని అందుకని సినిమాల కంటే సీరియల్లే కష్టం అండి. స్పాట్లో ఎక్స్ప్రెషన్ మారుతూ ఉండాలి. రోజుకి 9 సీన్లు 8 సీన్లు చేయాలి. సినిమాలో ఒకే సీన్ ఉంటుంది సాయంత్రం వరకు. ఒకే సీన్ చేయడం కష్టమా, 9 సీన్లు చేయడం కష్టమా అండి? 9 సీన్లు చేయడమే కష్టం. అది సీరియల్లో అప్పటికప్పుడు ఎక్స్ప్రెషన్ మారుతూ ఉండాలి. సీరియల్ అంటే ఇంకా పాపం ప్రతిరోజు వస్తూనే ఉండాలి కదా. మీరు ఆగిపోతే ఇక్కడ ఆగిపోద్ది స్టోరీ, ఆపలేరు కదండి. అంటే సీరియల్లే చాలా కష్టం అండి. ఎందుకంటే అప్పటికప్పుడు ఎక్స్ప్రెషన్ మారుతూ ఉండాలి. స్క్రిప్ట్ అప్పటికప్పుడు వస్తూ ఉంటుంది కొన్ని వాటికి. అంటే మాది బాగానే ఇస్తున్నారు అనుకోండి, కొన్ని కాన్సెప్ట్లు అయితే స్క్రిప్ట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. వచ్చిందని వీళ్ళు చేస్తూ ఉంటారు. ఏం సీన్, నెక్స్ట్ సీన్ ఏంటో తెలియదు, ముందు సీన్ ఏంటో తెలియదు, అదే నెక్స్ట్ సీన్ ఏంటో తెలియదు, లాస్ట్ సీన్ ఏంటో తెలియదు, మధ్యలో ఏదో కంటెంట్ వైపు చెప్తారు, అది చేసుకుంటూ వెళ్తుండాలి సీరియల్లో. సినిమా అలా కాదండి. మనకు ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అని మహా అంటే ఒక సీన్ ఉంటుంది అంతే. పొద్దున్న సాయంత్రం దాకా ఒక సీన్ ఉంటుంది. లేకపోతే 2 స్పీడ్గా అయితే ఒక సీన్ చేయడం కష్టమా, 9 సీన్లు చేయడం కష్టమా? సీరియల్లే కష్టం అండి. సీరియల్స్లో చేసే వాళ్ళని చాలా మంది పెద్ద పెద్ద హీరోలతో సహా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అసలు టైం ఉండదు, మేము ప్రశాంతంగా కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకునేంత టైం కూడా ఇవ్వరు, పరిగెట్టిస్తూ ఉంటారు, తినడానికి టైం ఉండదు, పరిగెట్టాలని చెప్పేసి. ఇది నిజమేనా? నిజం. ఓకే. కానీ మా సీరియల్ నాకు అదృష్టం ఏంటంటే నేను మధ్యలో మసాలాలు అంటండి నిప్పేసి వెళ్ళిపోతా ఉంటారా? నాకు ఎక్కువ గ్యాప్ దొరుకుతూ ఉంటుందండి. అవునా? ఓకే. అలాంటి నేను కనిపించకుండా ఉండదు. ప్రతిరోజు నేను కనిపిస్తూ ఉంటాను. ప్రతిరోజు ఉండాల్సిందే, ప్రతి ఎపిసోడ్లో ఉంటాను.
కానీ అంత వాళ్ళంత కష్టం నాకు ఉండదు. మధ్య మధ్యలో వస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. ఏంటి నారాయణ గారిని చంపేస్తున్నారా? అయ్యో అంటే మా వాళ్ళు లేదు, చెప్పాను కదా. కామెంట్స్ లో కూడా నారాయణ గారిని చంపేయకండి, ఇంటికి ఒక పెద్ద కావాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు హీరో మేనమామ ఎలాగవుతానో అందులో కూడా అలా చచ్చిపోతానండి, అంతే. సీరియల్లో చావడం అనేది లేదండి, ఎందుకంటే ఆ బిల్డింగ్ ఒక పిల్లర్, ఇది నిజం. ఆ ఇంటికి మీరు ఉండాలి కదా, అది ఒక పిల్లర్. చచ్చిపోవడం అనేది ఏం లేదండి, అది కావాలని చెప్పిన కదా కంటెంట్ కోసం ఏదైనా చేస్తారండి, ఏం లేదు. అంతేగాని మీ క్యారెక్టర్ ఉందా అంటే చాలా రోజులకి ఎన్ని సంవత్సరాలు, ఇంకో సంవత్సరం పాటు ఉంటుందా? సీరియల్ అన్నాలంటే అన్నాళ్ళు ఉండొచ్చు. ఇది కాన్ఫిడెన్స్ అంటే నారాయణ గారు అనే క్యారెక్టరే ఇంటికి పెద్ద కాబట్టి అది ఉంటుంది క్యారెక్టర్. పాపం మన వాళ్ళకి తెలియక కామెంట్స్ లో నారాయణ గారిని చంపేయకండి, నారాయణ గారు ఉండాలి, ఫుల్ ఆయనే కదా ఇంటికి పెద్ద అని చెప్పేసి పాపం మీ మీద అభిమానం. అవునండి, అది అభిమానం. అది తీసుకోలేము, ఎక్కువ వచ్చే కొద్ది ఇంకొంచెం కావాలని అనిపిస్తూ ఉంటది కదా. సో పొదరిల్లులో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరండి? మీ నలుగురు కొడుకులు అలానే ఒక అమ్మాయితో సహా కలిపి. అందరూ ఇష్టమే అండి, అంతా ఫ్యామిలీ లాగా ఉంటాం మేము. ఓకే, వాళ్ళ ఇష్టం వీళ్ళు తక్కువ అని ఏం లేదు. అంటే సొంత ఇంట్లో ఎలా ఉందో అలా అయిపోయింది మాకు. అది మీకు చూస్తే, మీరు రీల్స్ చూస్తే తెలుస్తుంది మీకు. అందరూ కలిసి అంతా హ్యాపీగా ఉంటాం. రీల్స్ చేస్తా ఉన్నారు అందరూ. మన ఇంట్లో ఎలా ఉంటాం అలా ఉంటుండే అక్కడ. అవునా? ఎవరు భేదాభిప్రాయాలు అసలు ఏముండవు, భేదాభిప్రాయాలు కానీ మనస్పర్ధలు కానీ ఏముండవు. ఓకే, అందరూ హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు గొడవలు కూడా రాలేదు అసలు. ప్రొడ్యూసర్ సరిగా చూసుకుని మాకు అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు గొడవ ఎందుకు ఉంటుందండి. ఓకే, ప్రొడ్యూసర్ బాగా చూసుకుంటున్నారు, చాలా బాగా. ప్రొడ్యూసర్ కానీ, మా మేనేజర్ కానీ, మా డైరెక్టర్ అయితే మాతో ఎప్పుడు స్పీడ్గా, మాకన్నా ఆయన ఎక్కువ హడావిడి ఉంటారా అందరూ. మా కో డైరెక్టర్ గారు కానీ, సెకండ్ యూనిట్ డైరెక్టర్ గారు అదేలేండి వెంకట గారు అని, ఆయన కూడా అందరూ కలిసి ఓ ఫ్యామిలీ అండి. ఇంకా అది కలిసి కూర్చొని భోజనాలు కూడా చేస్తున్నారు, చూసాం. అందరు కూర్చొని సీరియల్లోనే చేస్తున్నారు, బయట చేస్తున్నారు, అలానే కూర్చొని తినడం, మాట్లాడుకోవడం, ఫ్యామిలీ అయిపోయింది. ఈ మధ్యనే లాంచ్ అయినా కూడా మంచి పేరు వచ్చినట్టుంది. రిసెప్షన్ ఒకటి చేశారు, ఈవెంట్ లాగా. ఫస్ట్ లో చేశారండి, ఈవెంట్ చేశారు. మొన్న 100 ఎపిసోడ్ది ఒకటి ఇది చేశారు. 100 ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకున్నారు మొత్తానికి. అదృష్టం అండి అది. హాట్స్టార్ లాంటి దాంట్లో నా ఫోటో ఉందంటే అంతకంటే ఏం కావాలండి. ఇప్పుడు బాహుబలి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు ఉన్న దాంట్లో హాట్స్టార్ ఓపెన్ చేస్తే పెద్ద సినిమాలు ఉంటాయి. బాహుబలి, రాజసాబ్, చిరంజీవి గారి సినిమాలు అన్నీ ఉంటాయి. అందులో నా ఫోటోతో ఒక పొదరిల్లోనే పోస్టర్ కనపడుతుందంటే అంతకంటే ఏం కావాలండి. టైమింగ్స్కి ఇబ్బంది పడ్డట్టున్నారు కదా పాపం పిల్లలు, జనం. మీ సీరియల్ చూసే పిల్లలు, చిన్న పిల్లలు చూస్తున్నారంట మీ సీరియల్. అవును, వాళ్ళు నిద్రపోవట్లేదు, తినేసి పడుకోమంటే పొదరిల్లు సీరియల్ చూసి నిద్రపోతామంటున్నారు. విన్నారా ఇలాంటి కామెంట్స్? అయ్యో, మాకు వస్తుంటాయి కదా, రీల్స్ వస్తున్నాయి కదా, చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్ లోని. ఇంతకుముందు 9:45 to 10:30 ఉండేది. అవునండి, ఇప్పుడు 9:30కి వచ్చింది. 9:30కి వచ్చింది. మరి మెయిన్ స్లాట్ కోసం మేము ట్రై చేయట్లేదా మీ టీం? 8:30 ఫస్ట్ 8:30 అనుకున్నారండి అందరూ, కానీ 9:30కి ఇచ్చారు. 9:30 ఇచ్చినా దీని వాల్యూ తిరుగుతుందిగా ఉందిగా. హాట్స్టార్ లో ముందే చూసేస్తున్నా కూడా ఇంకా టీఆర్పీలో ఉన్నారు ఫస్ట్ నుంచి. ఫస్ట్ సెకండ్ ఈ గ్యాప్ లోనే ఉంటారు కదా. అవునండి, హాట్స్టార్ లో చూసేస్తున్నా కూడా. పొద్దుటే హాట్స్టార్లో చూసిన వాళ్ళు మళ్ళీ సాయంత్రం దీంట్లో చూస్తున్నారు, టీవీలో. నాకు చాలా మంది చెప్పారండి, సీరియల్ అంటే ఇష్టం ఉండదని. నాకు ఫస్ట్ టైం చూస్తున్నాను మీ సీరియల్. పొద్దుటే 6 గంటలకి 6:30కి లేచినట్టు చూసేస్తామండి. మళ్ళీ నైట్ 9:30 పడుకునే ముందు చూసి పడుకుంటామండి. అబ్బో, లేవడం మీ సీరియలే, పడుకునేటప్పుడు మళ్ళీ మీ సీరియల్. మామూలు ప్రేమ కాదు కదా. అవునండి, అమితమైన ప్రేమ. అది కూడా పొదరిల్లు మీద. ఎందుకు అంత నచ్చింది అనుకుంటున్నారు మీరు జనాలకి? అంటే మన పక్కింట్లో జరుగుతున్న స్టోరీలా ఉంటుందండి. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మన పక్కింట్లో జరుగుతుంటుంది. అవును, మన అందరూ మిడిల్ క్లాసే ఉంటారు మన పక్కన. అంటే సీరియల్ అనేటప్పటికి కొంచెం హడావుడి, మేకప్లు రిచ్గా, అంతా ఇల్లులు కూడా పెద్ద పెద్ద ఇల్లులు వేస్తారు. అలా నరేష్ గారి సినిమా ఏదో ఉంటుందండి, ఏదో కేక. దాంట్లో
చిన్న పూరుగుడిసి లోపలికి వెళ్తే పెద్ద బిల్డింగ్ అయిపోద్ది. అవును. ఇది అందులో అలా ఉండవండి. ఇందులో మీరు ఇల్లు ఉండడం కూడా బుజ్జిగా అందరికి మనకి ఎలా ఉంటాయో అంతే ఉంటుంది. అంతే ఉంటుందండి. చాలా మంచి మేకప్లు కూడా ఓవర్ మేకప్లు ఉండవు, ఓవర్గా డ్రెస్సులు ఉండవు, ఆభరణాలు ఉండవు. మన ఇంట్లో నార్మల్గా తిరుగుతూ అలా ఉంటుంది. అలానే ఉండడం వల్ల దానివల్ల అందరూ కనెక్ట్ అయ్యారండి బాగా. అంటే ముందు కనెక్ట్ అవ్వడం ఏంటంటే 4-5 మగాళ్ళ మధ్యలో అమ్మాయి ఎలా ఉంటుంది. అవును, ఒక అమ్మాయి ఎలా ఉంటుంది అసలు 5 మధ్యలో. కానీ తెలియదు ఏంటంటే ఆ అమ్మాయి మా 5 డామినేట్ చేస్తూ ఉంటుంది. చాలామంది రిలేషన్ మా సీరియల్ చూసి మా అన్నమ్మ కలిసామండి, మా అక్క చెల్లెలు కలిసామండి అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? ఫ్యామిలీ ఎమోషన్స్. అవును, చాలామంది సీరియల్స్లో ఇంతకు ముందు ఏంటంటే ఎలా చంపాలి, ఎలా ఏం చేస్తే చచ్చిపోతారు, ఏమి ఈ ప్లాన్ వేయొచ్చు అని చూపించేవాళ్ళు సీరియల్స్లో. ఇప్పుడు కొంచెం మళ్ళీ మీ సీరియల్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఎమోషన్స్కి, ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు ఎలా నిలబడతారు, అవునండి, ఇలాంటివి చూపిస్తున్నారు కాబట్టి ఫ్యాన్స్ ఎక్కువ. చాలామంది అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి కదా, దానికోసమని చాలా మంచి ఆడియన్స్ ఉన్నారు మాకు. చిన్నపిల్లలు బాగా గుర్తుపడతా ఉంటారు మమ్మల్ని. అవునా? ముసలాళ్ళు, చిన్నపిల్లలు, ఎప్పుడు సీరియల్ చూడండి మగాళ్ళు కూడా చూస్తున్నారు, అబ్బాయిలు ఎక్కువ మంది చూడని వాళ్ళు, ఎక్కువ సీరియల్ అసలు చూడండి అన్న వాళ్ళు చాలామంది చూస్తున్నారండి. మా ఇంట్లో చూడడం లేదే. మీకు ఒక ఇది ఒకటి రోల్ అవుతుంది, అదే ఇది ఒకటి ఉంది కదా, ఇది రఘువర్ణ బీటెక్లో సీరియల్స్ అంటే మా అమ్మని చూసి నేర్చుకున్నాను అన్న టైప్లో. దానికి మా 2 సీరియల్ ఇప్పుడు మీ 2 సీరియల్నే అబ్బాయిలు కూడా కూర్చొని చూస్తున్నారు. ఏమవుతుంది పొదరింట్లో, ఇప్పుడు పొదరిల్లు ఏమవుతుంది. ఓకే, పెద్దికి, కేశవాకి వీళ్ళకి మంచి ఫ్యాన్ బేస్ ఉన్నట్టుంది కదా బయట. మీతో పాటు వాళ్ళని కూడా అడుగుతూ ఉంటారు కదా? అందరినీ అడుగుతారండి. చక్రి, పెద్ది, కేశవ హీరోలేండి. పెద్ది, కేశవ, ఇంకా కన్నా కన్నా ఇంకొక అతను చిన్న లాస్ట్ అబ్బాయి కన్నా అండి. ఓకే, అభి ఒరిజినల్ పేరు. మాకు సీరియల్ పేర్లే గుర్తుంటాయి లేదు. మీ పేరు ఎలాగో నాని అంటారు, కానీ మేమైతే నారాయణ అని అంటారు. నారాయణ. చాలా వాళ్ళందరికీ ఉన్నంత ఫ్యాన్ బేస్ కంటే 1% ఎక్కువ మీకున్నట్టుంది. అయ్యో లేదా? అది నాకు తెలియదు విషయం. మాకు తెలిసిందే కదా, మేము చూస్తా ఉన్నాము. నేను కావాలని చెప్పుకున్నట్టు అంటే అభిమానం ఉంది. అమ్మాయి మహాలక్ష్మి మీద అన్న, పెద్ది అన్న, అందరి మీద అభిమానం ఉందండి. ఓకే, అది ఎంత పర్సంటేజ్లో అయితే చెప్పలేం, కానీ అభిమానం. మరి మీ ఫ్యామిలీ టైం మిస్ అవుతుంటారండి? ఏం లేదండి, ఎప్పుడు మీ పర్సనల్ ఫ్యామిలీ టైం ఏం లేదు. అంటే ఈ సీరియల్ రాకముందు మిస్ అయ్యేవాడిని కొద్దిగా, ఎందుకంటే ఇక్కడే కష్టపడి తిరగడం, ఆఫీసులకు వెళ్ళడం. 5 years కరోనా వెళ్ళిన తర్వాత వచ్చేసానండి అడిగి. ఓకే, పూర్తిగా వచ్చేసాను ఇక్కడే. తర్వాత చాలా సినిమాలు చేశాను అనుకోండి. అప్పుడు కూడా రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కళ్యాణం కమనీయం జీవితం అనే సినిమా అంటే డైరెక్టర్ రవి గారనే ఆయన వైజాగ్లో మామూలు కలిసినప్పుడు ఆయన చెప్పాడు అనమాట, మీరు మంచి ఆర్టిస్ట్ అండి, ఎందుకు ఇక్కడ కాకినాడలో ఉంటారు, మీరు ఏదో సినిమాలు చేస్తున్నారు, సీరియల్ చేస్తున్నారు అనుకుంటున్నారు తప్ప మిమ్మల్ని ఎవరు గుర్తించరు. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక క్యారమ్ బోర్డ్ లాంటిది, దాంట్లో కాయిన్ లాగా మీరు ఉండాలి. ఆ కాయిన్ ఎప్పటికైనా కాయిన్ పడితేనే గేమ్ అవుతుంది. ఆ బోర్డు మీద ఉండాలి, ముందు మీరు బోర్డు మీద ఉండాలి. ఆ బోర్డు నుంచి బయట ఉంటుంది చెక్కముక్క కింద లెక్క, మీరు ప్రస్తుతం చెక్కముక్క కింద లెక్క. మీరు కాయిన్ లాగా ఉండండి, మీరు వెళ్ళి హైదరాబాద్లో ఇండస్ట్రీలో కాయిన్ లాగా ఉండండి వెళ్ళి అని రవి లోకిరెడ్డి గారని ఆయన ఇప్పుడు కళ్యాణం కమనీయం జీవితం అనే సినిమా రిలీజ్ కింది. దాంట్లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ చేశాను నేను. త్వరలో రిలీజ్ అది. ఆయన చెప్పారని హైదరాబాద్కి వచ్చేసారు. ఆయనకి కూడా ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఇంటర్వ్యూలో చూసారటండి. పూరి జగన్నాథ్ గారు చెప్పారట విషయం. ఓకే, ఆయన ఇంటర్వ్యూలో చూసానండి నేను. పూరి జగన్నాథ్ గారు ట్రైన్, నీకంటూ ఒక రోజు నీ ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ వచ్చిన రోజు నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉండు ఆ ట్రైన్ ఎక్కడానికి అని చెప్తారు పూరి జగన్నాథ్. ఇది కూడా ఆయన చెప్పింది ఏంటండి, ఆయన చెప్పిన విషయం నాకు చెప్పి, మీరు కాయిన్ లాగా ఉంటారా లేకపోతే బల్ల కింద చెక్క ముక్కలా ఉంటారా అని అడిగితే కాయిన్ లానే ఉంటారు అని బయలుదేరి వచ్చానండి హైదరాబాద్. అప్పటి నుంచి ఇక్కడ అప్పటి నుంచి చాలా స్ట్రగ్లింగ్, కష్టాలు, కన్నీళ్ళు,
బాధలు, ఆకలి, ఉపవాసాలు అన్నీ ఉంటాయండి. ఇండస్ట్రీకి అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్న తర్వాతే మీరు అదృష్టం అదృష్టం అంటున్నారు, మరి కాదు మీ కష్టం. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారా మంచి రోల్ ఒకటి అంటే పడడానికి? ఇలా కష్టపడ్డా కూడా అదృష్టం లేక చాలా మంది ఉన్నారు. అది నిజమేలేండి. ఇలా కష్టపడ్డా అదృష్టం లేకుండా చాలా మంది ఉన్నారు. మీకు ఆ కష్టంతో పాటు అదృష్టం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చింది. అదే కష్టే ఫలి అనే పదం ఇప్పుడు అయిందండి నాకు. అప్పుడు ఆగిపోయి ఉంటే ఇప్పుడు వచ్చేది కాదు కదా, అంతే కదా. చాలా మంది నేను ఇండస్ట్రీలో ట్రై చేశానండి, 2 ఏళ్ళు ట్రై చేశాను, 3 ఏళ్ళు ట్రై చేశాను, కష్టాలు భరించలేక వెళ్ళిపోయానండి నేను అంటారు. మంచి రోజులు వచ్చి ముందు వెళ్ళిపోతారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అంటే కష్టం అనేది చాలా పీక్స్కి వెళ్ళిపోద్ది అనమాట అండి. ఈ తినడానికి ఉండదు, అవ్వడానికి ఇది ఎందుకులే ఇంక బ్రతకడం. అంటే నాకైతే ఫుడ్కి ఎప్పుడు లోటు లేదనుకుంటున్నా. నా అదృష్టం, నేను అదృష్టవంతుడిని. చిన్నప్పటి నుంచి బాగానే బతికాను, బాగానే పెరిగాను. అయితే ఆ పీక్స్ స్టేజ్లో మనకుండి ఎందుకు ఇంట్లో ఫ్యామిలీకి పని చేయట్లేదు, ఇక్కడ పని చేయట్లేదు, ఎందుకు బతకడం అనిపిస్తుంది. ఆ టైంలో చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళు చేసుకోవడం, లేకపోతే మందుకు బానిస అయిపోవడం, ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు. ఆ టైంలో నిలబడి చూడాలంత అనుకుని బయలుదేరితేనే మనకి నిజమైన సక్సెస్ ఉంటుందండి. ఆ సక్సెస్లో కొద్దిగా నాకు ఇప్పుడు వచ్చింది. ఓకే, కొద్దిగా మీకు వచ్చింది ఇప్పుడు. సో నేను ఈ 2 క్వశ్చన్స్ మ్యాండేటరీ ప్రతి ఒక్కరిని అడుగుతాను నాని గారు, మిమ్మల్ని కూడా అడుగుతాను. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? పొదరిల్లి నారాయణ అదే హ్యాపీయెస్ట్ మూమెంటా? అంతే అండి. ఓకే. ఎందుకంటే ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా నారాయణ గారిని పలకరించడం, గుర్తుపట్టి అంటే ఫ్యామిలీకి మన ఇంట్లో మనిషిలాగా నాన్నగారు అని పిలిచేవాళ్ళు ఒకరు. అమ్మో, అవునా? అమ్మో, చాలామంది అంత అదృష్టం ఉంటుంది కానీ ఎవరు పిలుస్తారండి. అది నిజం. ఓన్ చేసుకోవడం అనేది దొరకదు కదా అందరికి. అది చాలా అదృష్టం అండి. చాలా హ్యాపీ. దాన్ని ఇంకా వర్ణాతీతం. ఓకే. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? అదే బాగా బాధపడిన సందర్భం. కష్టాలే, బాధపడిన కాదంటే ఏం కష్టపడ్డారు? ఇప్పుడు లైఫ్లో ఎదుగుదల లేదు, సినిమాలు చేసేవాళ్ళం ఎప్పుడో ఉంటే ఒక నెల రోజుల తర్వాత ఉంటుంది, మధ్యలో ఖాళీ ఉంటుంది. ఆ టైంలో ఏం చేయలేము, మన దగ్గర డబ్బులు ఉండవు. ఓకే. ఇంట్లో మీరే చూసుకోవాలి, ఇంట్లో మనమే చూసుకోవాలి, ఇక్కడ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇబ్బందులు దాని గురించి చాలా. ఓకే. ఈ అంటే వాటి ఫ్యామిలీకి ఉపయోగపడట్లేదు, ఇక్కడ మనం ఉపయోగపడట్లేదు, ఎందుకు బ్రతకడం అనిపిస్తుంది. అది కూడా ఒక వయసు వచ్చేసాక ఏం చేస్తాం, అంతే కదండి. ఫ్యామిలీతో కలపడం అంటే హ్యాపీ కదా, అది వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అక్కడ. వాళ్ళతో కలిసి లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు, అలా అని ఇక్కడ మన తొక్కపట్ల అంతే. అది ఇప్పుడు మారింది. ఆ రోజులు మాత్రం బాగా బాధపడ్డారు, ఒక్కరే కూర్చొని ఇచ్చేవాళ్ళ, నిద్రలేని రాత్రులు ఉంటాయి. అదేలేండి. ఇప్పుడు నవ్వుకుంటూ చెప్తున్నారంటే అవి ఎన్ని కన్నీళ్ళు గడిపిన రోజులు ఉండి ఉంటాయి అనేది. ఇప్పుడు మారిందా పరిస్థితి? మారిందా? జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళి జనరల్ కంపార్ట్మెంట్లో వచ్చేవాడండి. ఓకే. అంటే జర్నలిస్ట్గా నేనేం సంపాదించుకోవాలి, మిడిల్ క్లాస్, ఓకే. బస్ ఎక్కాలి. ఇప్పుడు ఇక్కడ తక్కువ పేమెంట్ కదా, అక్కడ నుంచి ఇక్కడ పిలిచిన వాళ్ళకి ఎంత తక్కువ, ఎంతో కొంత ఇస్తారు. ఇచ్చేదే చాలా ఎక్కువ నాకు. ఇప్పుడు అప్పుడు 1000 రూపాయలు అనుకోండి, ఓకే. 200 నాకు ట్రైన్ టికెట్ అప్ అండ్ డౌన్, 100 రూపాయలు అనమాట. జనరల్, ఓకే. జనరల్ ఎక్కడం, ఇక్కడ దిగడం, లొకేషన్ వాళ్ళు తీసుకెళ్తారు. అంటే అసలు అమ్మో అనుకుంటాగానే అబ్బో అందరూ తోసేస్తూ ఉంటారు. కష్టమే అండి. నైట్ నిద్ర ఉండదు, కళ్ళు మంటలు. అప్పుడు ఆ టైంలో డే ల్యాంపులు, కళ్ళు మంటలు వచ్చేసి. ఆ కష్టమే. ఆ కష్టంలో కూడా హ్యాపీగా మనకి ఇష్టమైంది కష్టం అనిపించింది కదా. ఒక 1000 రూపాయలు వస్తున్నాయి, 1000 రూపాయలు వచ్చినా మనకు కనిపిస్తాం కదా, సినిమాలో మనకు కనిపిస్తున్నాం, సీరియల్లో మనకు కనిపిస్తున్నాం. ఇక్కడ కష్టపడే వాళ్ళ కంటే నేను బెటర్, నేను చాలా మంచి అదృష్టం ఉందండి. ఎక్కడో 600 కిలోమీటర్ల దూరంలో కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చి క్యారెక్టర్ చేస్తున్నామంటే ఏం ట్రై చేయకుండా అదృష్టవంతునే కదా, పక్కా అదృష్టవంతులే. ఇక్కడ నుండి ఎన్నో కష్టాలు పడి టీలు కూడా లేకుండా కష్టపడి తిరిగి వాళ్ళకి
క్యారెక్టర్ రాకుండా ఎక్కడో ఉన్నవాడిని పిలిచి నా క్యారెక్టర్ ఇచ్చి నన్ను పంపించారంటే అది అదృష్టమే కదా. అదే మనకున్న అన్ని వీటిలో కూడా మంచితనాన్ని ఎత్తుక్కోవడం, ఇది మంచి నాకు ఇది జరిగింది అని ఎత్తుక్కుంటున్నారు చూడండి. అంతే అండి. సో ఆ జనరల్ కంపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు ఫ్లైట్స్లో తిరుగుతున్నారా? మారిపోయిందా? ఇంకా ఫ్లైట్లో ఏం తిరగట్లేదండి, బస్సులో తిరుగుతున్నాం. పర్లేదు, సెట్ అయింది. ఇప్పుడు బస్సులో అంటే 1400 1500 ఒక స్లీపర్ వెళ్ళడానికి టికెట్ కదండి. ఇప్పుడు అంటే ట్రైన్కి వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, ఎందుకంటే ఈ జనాలు అలాంటి అభిమానం ఉంది కదా, ఎక్కువ గుర్తుపట్టేస్తుంటారు. గుర్తుపడతారండి. గుర్తుపట్టుతున్న కొద్దీ మనకు కూడా కొంచెం ప్రైవసీ పోద్దండి, ప్రశాంతం కూర్చోలేము, కొంచెం ఇబ్బంది ఉంటుందండి. అంటే అది కావాలని మనకు కావాలనుకున్నదే కదా ఇబ్బంది. అవును, ఇబ్బంది కూడా అది ఇబ్బంది కింద ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు, అది మనకు కావాలనుకున్నది కదండి. అంతేగా, అదే ఇబ్బంది ఏం కాదు. అంటే కొంచెం కొంచెం కంఫర్ట్గా ఉండదు. అంతేలేండి. నామోషిగా ఫీల్ అయ్యేవారు ఎప్పుడైనా అట్లా? నామోషిగా ఎప్పుడు ఫీల్ అంటే జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్తే గుర్తుపడతారేమో, నాకు ఇప్పుడు పేరుంది కదా అలా లేదు. అంటే తప్పదండి, ఇప్పుడు మనకి అభిమానం ఉంటుంది తప్ప హెల్పింగ్ నేచర్ ఉండదు మేడం గారు. ఇప్పుడు మీ అంటే అభిమానం ఉంటుంది అంతే. ఓకే, అలాగే రెండు కూర్చోడానికి కూర్చేవాళ్ళు. ఓ, మీకు జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్తే అప్పటికప్పుడు వెళ్ళిన వాళ్ళకి సీట్లు ఉండవు కదా, కింద కూర్చుంటాం అనుకోండి, అదేంటి కింద కూర్చున్నారు రెండే అనే అభిమానం ఉండదు. ఓకే, మీరు అది చేశారు కదా, బాగున్నారా మీరు, ఏంటి ఇలా వచ్చారండి, ఇలాగ వెళ్తున్నారండి అని అది క్వశ్చన్స్ అడుగుతారు తప్ప అభిమానం అంటే ఎప్పుడు ఏం ఉండదండి. అభిమానం అంటే అంతే, మీకు క్వశ్చన్స్ వేస్తారు, ఏంటి ఎలా ఉన్నారు, బాగున్నారు, మీ క్యారెక్టర్ చాలా బాగుందండి, మీరు చాలా బాగా చేస్తున్నారండి అంటారు తప్పించి కొంచెం ఇలా కూర్చోండి అని అనరు. అదేం ఉండదండి. ఓకే, చాలా తక్కువ. ఇబ్బంది అంటే చాలా ఇబ్బందులు పడ్డాలండి. జనరల్ కంపార్ట్మెంట్లోంచి మారింది ఎప్పుడంటే ప్రసాద్ బెహ్రా పెళ్లివారం అని చేస్తున్నారు అతను. ఓకే, ఆ సిరీస్ నుంచి మారింది. అప్పటి వరకు ఫస్ట్ రెమ్యూనరేషన్ గుర్తుందా మీకు? సినిమాకో సీరియల్కో తీసుకుంది గుర్తులేదా? అదే నాకు ఇది ఇంట్రెస్ట్ తక్కువ ఉండే ఫస్ట్లో, నాకు నాటకాలంటేనే ఇంట్రెస్ట్. ఓకే, నాటకాలే వేసుకుంటూ ఉండేవాళ్ళు, అది కూడా ఫ్రీగా వేసేవాళ్ళు కదా అప్పట్లో? ఫ్రీగానండి. అంటే అది ఈరోజు నాకు ఇంత అమౌంట్ తెచ్చి పెడుతుందంటే నేను బ్రతికితే నా ఫ్యామిలీని బ్రతికించుకుంటా ఉన్నానికి తాకినట్టుందంటే అప్పుడు నాటకాల్లో చేస్తుందే కదా. ఇప్పుడు పర్లేదా? హ్యాపీ. సీరియల్స్లో బాగానే సంపాదిస్తున్నారు? బ్రహ్మాండంగా, పర్వాలేదండి. ఓకే, ఫ్యామిలీని చూసుకోగలుగుతున్నారు బాగా బాగా చాలా అక్కడ అంతే కదా. మరి గోల్ ఏంటి నాన్నగారు మీది? సినిమా ఎవరితో చేయాలని, ఈయనతో చేస్తే ఇంకా నా జీవితానికి ఒక సార్థకత దొరికింది అని అనిపించే పర్సన్? అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి అండి. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు అందరూ చిరంజీవి గారిని చూసుకుని, అంటే మా ఏజ్ అంతా చిరంజీవి గారిని చూసుకుని వచ్చిన వాళ్ళు, ఆయన పక్కన నిలబడితే చాలనుకునే వాళ్ళే ఉంటాం. అలాగే బాలకృష్ణ గారు అంటే ఇష్టం, రవితేజ గారు మా స్లాంగ్, గోదావరి స్లాంగ్ మా పేటెంట్, ఆయన ఇష్టం. అలాగే అందరూ ఎవరైనా వెండితెర మీద అలా కనిపిస్తూ ఉండాలి, సినిమాలు చేస్తూ ఉండాలి, మంచి క్యారెక్టర్లు చేయాలి. సీరియల్ ఇంత మంచి పేరు వచ్చినప్పటికీ వెండితెర మీదే కనిపించాలనుకుంటున్నారు. గోల్ అదే కదండి. అంటే సీరియల్కి సినిమాకి తేడా ఏంటంటే, అంటే మన జర్నలిజం భాషలో చెప్పాలంటే న్యూస్ ఛానల్, పేపరు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. ఇవాళ న్యూస్ వస్తే ఆ రోజే చూస్తారు, మన్నాడు మర్చిపోతారు. ప్రింట్ అనేది ఎప్పటికైనా దాన్ని సాక్ష్యం కింద అంటే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన తర్వాత, యూట్యూబ్లు పెరిగిన తర్వాత ఇది ఎప్పుడైనా తీసుకొచ్చి ఇది కూడా అలాగే అయింది. కానీ ఒకప్పుడు ఈ సోషల్ మీడియా లేనప్పుడు న్యూస్ పేపరే కదా. 1976లో కావాలంటే ఇప్పుడు పేపర్ తీసుకోవచ్చు. అది సినిమాకున్న గుర్తింపు, సినిమాకున్న వాల్యూ అన్నీ వేరే అండి. ఆ రెమ్యునరేషన్లు ఏంటి అన్నీ మారిపోతూ ఉంటాయి. క్యారెక్టర్ వెరిగొల్ది మారిపోతుంది. ఇదే క్యారెక్టర్ నేను సినిమాలో చేస్తే ఎక్కడ ఉంటా, అంతేనా? ఆ కొలత మారిపోతుంది, చూసే పేరు మారిపోతుందండి. మన అన్నీ మారిపోతాయి. ఇంకా సినిమాలో అంత మంచి క్యారెక్టర్ చేస్తే అన్ని రసాలు కలిసిన క్యారెక్టర్ నాది.
అంటే నవరసాలు కలిసిన క్యారెక్టర్ నాకు ఇచ్చిన మా డైరెక్టర్లు కానీ మా ప్రొడ్యూసర్లు కానీ చాలా దృష్టి ఉంది నా విషయంలో. ఓకే, సో మీ ఫ్యాన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? నాకు ఫ్యాన్సే. అయ్యో ఏం లేదు. అదేంటండి బయట గుర్తుపడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ పెడతారు, మీ పేజ్ దగ్గరకు వచ్చి అంత ప్రేమగా మీకోసం రాస్తా ఉంటారు. అయ్యో ఫ్యాన్స్ అనే అంత పెద్ద అభిమానించేవారు. ఫ్యాన్స్ అనే అంత పెద్ద మీ artist ఫ్యామిలీ, కాదు. ఎక్స్టెండెడ్ ఓకే ఫ్యామిలీ. అది ఓకేనా? ఏం చెప్తారు మరి వాళ్ళకి? చెప్పి అంత రేంజ్లో లేదండి. అదేంటండి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను అలాగే ఆదరించండి, నన్ను అలాగే అభిమానించండి, మీ అభిమానం ఇంకా పెంచండి. నారాయణ మీకోసం ఎప్పుడు అలానే ఉంటారు. ఎప్పుడు అలా ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మా సీరియల్ అప్పుడు ఎప్పుడు అలాగే చూస్తానండి. పదరిల్లు ఎప్పుడు అంతే భయ, పదరిల్లు ఎప్పుడు బృందావనంలా తయారు చేయండి. పదరిల్లు బృందావనంలా తయారు చేయండి అండి. మా పదరింటి పేరు బృందావనం అండి. అది ఓకే, మీ పొదరింటి పేరు బృందావనమే, సైజు కొంచెం పొదరిల్లే కదా అందుకని. అవునండి, మా బృందావనాన్ని బృందావనం తయారు చేయండి. మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా హ్యాపీ అండి. అంటే కష్టాలు అంటే ఇప్పుడు ఎవరైనా కొత్త ఆర్టిస్ట్ వచ్చాడు అనుకోండి, అంటే కొత్త ఆర్టిస్ట్ అని కాదు, ఒక మంచి క్యారెక్టర్లో ఒక ఆర్టిస్ట్ కనిపించాడు అనుకోండి, అప్పటివరకు ఎన్ని సినిమాలు చేయని ఎన్ని సీరియల్ చేయని ఇది ఎవడో కొత్తవాడు వచ్చాడండి, బలి చేస్తున్నాడు, వీడికి ఎలాగ వచ్చింది క్యారెక్టరు, మన నాలుగు నుంచి ఉన్న ఇండస్ట్రీలో అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, ఎప్పుడు అలా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే వాడు వెనకాల ఎంతో కష్టం ఉంటుంది అండి, కష్టపడతాడు, కష్టపడిన తర్వాత అది వస్తుందండి. ఆయన కష్టం మీకు తెలిసి ఉండకపోవచ్చు అంతే. ఇప్పుడు ఉందండి, నేనే ఉన్నా, నాకు ఇది వచ్చింది, మీరు ఎప్పుడో సినిమాలు చూడండి నేను కనిపిస్తూ ఉంటాను, దాని వెనకాల అంత కష్టం ఉంటుంది. ఇప్పుడు ఇంత పేరు వచ్చేసింది, ఇప్పుడు ఎదిగిపోయాడు అనుకుంటారు, కానీ ఈ పేరు రావడానికి ఎంతో కష్టపడ్డా, అది వాళ్ళకి కనిపించదు కాబట్టి. ఫస్ట్ టైం అంటే ఏమనుకుంటారంటే ఇది ఎవడో కొత్తవాడు వచ్చాడు, భలే క్యారెక్టర్ పట్టిపోయాడు, మనం లేము అక్కడ అనుకుంటారు. మీరున్నారు, ఎందుకంటే ఉంటారు, ఎవరైనా ఉంటారు. ఆ క్యారెక్టర్ నన్ను కోరుకుంది అంతే. నా పై వాళ్ళు నాకు కావాలని కోరుకున్నారు, అంటే ఆ కలాం తల్లి ఆ క్యారెక్టర్ నన్ను కావాలనుకుంది కనుక వచ్చాను అంతే. అంతేగాని ఎవరిని తొక్కేసి రాత్రి స్టార్ అయిపోరండి. దానికి ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎన్నో ఆకలి రోజులు ఉంటాయి. నన్ను అంటే జనరల్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు పడుకోకపోతే కొద్దిగా కళ్ళు మంటుందండి అండి, నా యాక్షన్ ఫేస్లో మనకు కనిపిస్తుంది. నిద్రపోవాలంటే జనరల్ ట్రైన్ అంటే విభత్సంగా కూరుకుని ఉంటారు. మా గౌతమి అంటే విభత్సమైన ట్రైన్, అది ఇరుగ్గా నిలబడి ఉంటారు అందరూ. అలాంటి దాంట్లో నిద్రపోవాలి కంపల్సరీ. అలా నిద్రపోవడానికి ప్రయత్నించే నన్ను తన్నేసిన కూడా ఉన్నారు చాలామంది. అయ్యో, నన్ను తన్నేసి అంటే ట్రాన్స్జెండర్స్ వాళ్ళు వెళ్తుంటారు కదా, మరి వాళ్ళు తన్నేసి దున్నపోతులా పడుకున్నాడని తిట్టి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు తిట్టిని తిట్టిని నేను నిద్రపోవాలి. నాకు రేపు పొద్దున్న నేను షూటింగ్లో చేయాలంటే నేను నిద్ర ఉండాలి నాకు. తనని తప్పు నాది, పడుకున్నాను, కూర్చున్నాను, అడ్డుగా ఉన్నాను, పోనీ అలా కష్టపడి ఉన్న రోజు అలా చూసారు కాబట్టి ఇప్పుడు ఇలా చూడగలుగుతున్నారు. రేపటి రోజున ఇంకొంచెం బాగా చూస్తారు కూడా. ఎంత భగవదుడిదయ్యా, తప్పకుండా చూస్తారండి. కష్టానికి ఏదో ఒక రోజు ప్రతిఫలం వస్తుంది అంటాం. ఇప్పుడు వచ్చిందిగా, దీనికి మించింది ఇంకా వస్తుంది. వెండితెర మీద కనిపించాలి మీరు. మేము కూడా అంటే కనిపించాలంటే పెద్ద పేరు వచ్చి, ఇప్పుడు ఈ పొదరిల్లు లాంటి క్యారెక్టర్ మీకు వెండితెర మీద కూడా ఒకటి పడిందంటే ఇంకంతే, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. ఖచ్చితంగా పడుతుందని, పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్నగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు.
మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.